చూస్తున్నది కాళీమాత. ఈ కాళీమాత ఎక్కడుంది? కర్ణాటకలో హొస్కోట దగ్గర కంబలీపూర్ అనే గ్రామం దగ్గర ఈ కాటేరమ్మ దేవస్థానంలో కాళీమాత ఉంది. అసలు కాటేరమ్మ, కాళీమాత ఇద్దరు ఒక్కటేనా? అసలు ఈ గుడిలో ఏమి ప్రత్యేకత? ఈ గుడిలో ఎండుమిర్చి ఏసినా కూడా ఇంత కూడా ఘాటు రాదు. అలాగే ఇక్కడున్న మర్రి చెట్టుకి ఏదైనా అనుకోని మొక్కుతో ఒక టెంకాయ కడితే అదే ఇలా ఎర్ర బట్టలో ఒక కాయ కడితే ఖచ్చితంగా ఆ మొక్కు నెరవేరుతుందంట. అలాగే ఈ గుడికి ఎంతో ప్రత్యేకత ఉందండి. ఈ గుడి గురించి మనం తెలుసుకునే ముందు ఒక్కసారి వీడియోలోకి వెళ్ళిపోదామా? అందరూ కులాసాగున్నారా? ఇప్పుడైతే మనము టిన్ ఫ్యాక్టరీ దగ్గర ఉన్నామండి. టిన్ ఫ్యాక్టరీ నుంచి హొస్కోట దగ్గర కంబలీపుర అనే గ్రామం దగ్గర మన కాటేరమ్మ దేవస్థానం అయితే ఉందండి. అక్కడికైతే వెళ్ళబోతున్నాము. ఈ కాటేరమ్మ పేరు ఈ మధ్య కాలంలో బాగా వినే ఉండింటారు. సలార్ మూవీలో కూడా ఉందండి. అందుకే ఈ కాటేరమ్మ దేవస్థానము ఆ ప్రత్యేకత, ఆ గుడి ప్రత్యేకత, అసలు ఆ గుడిలో కాటేరమ్మకి ఆ పేరు ఎలా వచ్చింది అనేసి మనమైతే ఒక కథ ఉంది. అదేంటో ఇప్పుడు తెలుసుకుందాము. అలాగే ఈ గుడికి వెళ్ళే దారి మనము డిస్క్రిప్షన్ లో రూట్ మ్యాప్ లో అయితే ఇస్తాను. అలాగే కొత్తగా ఈ వీడియో చూస్తున్నట్లయితే ఒకసారి లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని పూర్తిగా స్కిప్ చేయకుండా చూస్తేనే మీకు ఈ కాటేరమ్మ గురించి మీకు అర్థమవుతుందండి. దయచేసి పూర్తిగా స్కిప్ చేయకుండా చూడండి. మొదట కాటేరమ్మ. కాటేరమ్మ ద్రావిడ సంస్కృతి నుంచి ఉద్భవించింది. కొన్ని వందల ఏళ్లుగా హిందువుల ఆరాధ్య దైవంగా కూడా ఉంది. ఈవిడను పార్వతీదేవికి మరొక అవతారం అని చెబుతున్నారు. అందుకు మనకి ఒక కథ కూడా ఉంది. అలాగే ఒకానొక రోజు కైలాసంలో శివుడు నిద్రపోయిన తర్వాత పార్వతీదేవి ఎవరికీ తెలియకుండా ఎక్కడికో వెళ్ళి వచ్చేదంట. మళ్ళీ సూర్యోదయానికి ముందే కైలాసం చేరుకునేది. ఇలా చేసే ఆ పార్వతీదేవి ఒకానొక రోజు ఈ విషయము శివుడికి అయితే తెలిసిందన్నమాట. ఒకరోజు రాత్రి కైలాసం అడవుల గుండా పార్వతీదేవి వెళ్లే సమయంలో శివుడు చూసి ఆమెని అనుసరిస్తూ వెళ్ళాడన్నమాట. అప్పుడు పార్వతీదేవి పూడ్చిన శవాలను తినబోయే ప్రయత్నం చేస్తుందంట. ఉగ్ర రూపం దాల్చి ఉన్న పార్వతీదేవిని నిలదీసేందుకు శివుడు ఒక పెద్ద గుయ్యిని ఏర్పాటు చేశాడు అన్నమాట. అప్పుడు భద్రకాళి రూపంలో ఉన్న పార్వతీదేవి ఆ గొయ్యిలో పడుతుంది. తాను చేస్తున్న పనుల విషయంపై అలా చేయనని మాట ఇవ్వడమే కాకుండా ఆ రూపాన్ని గోతులోనే వదిలేస్తుందంట. ఆ రూపమే ఈ కాటేరి దేవతగా పిలుస్తారండి. ఈ కథ జానపద కథల్లో కూడా ఒకటి ప్రచారంలో ఉంది. అంతేకాకుండా ఈ కాటేరమ్మను నమ్ముకున్న వారికి కోరికలు తీర్చే ఇష్ట దైవంగా, రోగాలను నయం చేస్తూ భక్తులకి అండగా ఉంటూ శక్తి రూపంలో వందల ఏళ్ల నుంచి భక్తుల పూజలు అందుకుంటోంది ఈ కాటేరమ్మ. అలాగే ఈ శక్తి రూపాన్ని దుష్ట సంహారం చేసే దేవతగా కూడా పిలుస్తారు. ముఖ్యంగా సౌత్ లో ఈ అమ్మవారిని ఎక్కువ పూజిస్తారు. కర్ణాటక, తమిళనాడులో కాటేరి అమ్మగా కొలుస్తారు. ఈ అమ్మవారు ఉగ్ర రూపంతో కాకుండా శాంతి స్వరూపునిగా కూడా మనకు దర్శనమిస్తుందన్నమాట. ఇప్పుడైతే మనము కాటేరి అమ్మ దేవస్థానం గుడి దగ్గరకైతే చేరుకున్నామండి. విన్నారు కదండి ఈ కథని. ఈ కథ విన్న వారికి అంతా శుభమే జరగాలని కోరుకుంటూ మనమైతే ఇప్పుడు కాటేరమ్మ దేవస్థానంలో ఎలా ఉంది, ఆ గుడి విశేషం ఏంటి అనేసి చూద్దాం. ఇప్పుడైతే ఇది బైక్ పార్కింగ్ అన్నమాట. ఇక్కడ బైక్ పార్కింగ్ చేసుకునేకి కార్ పార్కింగ్ అంతా ఉందండి. ఇక్కడ దీనికి కూడా మనీ అయితే పే చేయాలన్నమాట. ఇక్కడ జాతరగా ఉందండి. మేము ఫస్ట్ టైం వచ్చామన్నమాట. అంటే కాటేరమ్మ కాళీమాత. ఏంటి ఈ గుడిలో అసలు ఆరోగ్యం బాగాలేకపోతే చిన్నపిల్లలకి అమ్మవారికి మొక్కుకుంటే ఖచ్చితంగా జరుగుతుందని మా ఇంటి దగ్గర ఉన్న ఆంటీ వాళ్ళు చెప్తే మొదటిసారి ఈ గుడికి వచ్చానండి. ఇక్కడ వచ్చి చూస్తే ఎక్కువ జనాలు అన్నమాట. అమావాస్య ముందు రోజు వచ్చాము. ఇక్కడ చూస్తే చాలా జనాలు ఉన్నారు. జాతర జరుగుతోందేమో అనుకున్నాము. కాదండి, ఇక్కడ ఎప్పుడు ఎక్కడెక్కడి నుంచో ఈ అమ్మవారి మహిమలకి ఈ గుడికి చాలా మంది అయితే వస్తుంటారు. ఎక్కడెక్కడి నుంచో వస్తుంటారు అనమాట. అందుకే ఎప్పుడు జనాలు ఉంటారు. ముఖ్యంగా ఆదివారము, మంగళవారం, శుక్రవారం, అమావాస్య, పున్నమి ఇలాంటి రోజుల్లో అయితే చాలా మంది భక్తులు అయితే ఇక్కడ ఉంటారనమాట. అదిగోండి అక్కడ శక్తిపీఠ అమ్మవారు అని బోర్డు వేశారు కదా, అక్కడి నుంచి మనం గుడి లోపలికి అయితే వెళ్ళాలి. ఇక్కడ గుడి లోపలికి వెళ్లే ముందు ఇక్కడ కాయ కడతారనమాట. మర్రి చెట్టుకి టెంకాయ కట్టేది మొక్కుకుంటారనమాట.
అది ఇక్కడ బయట మనకి దొరుకుతుందనమాట. ఇక్కడ లోపలికైతే ఏమీ తీసుకెళ్ళనివ్వరు. ఇంతకు ముందైతే చెకింగ్ అంతా ఏమీ లేకపోయిందా అండి. ఇప్పుడు ప్రతి ఒక్కటి బ్యాగ్ అంతా చెక్ చేస్తున్నారు ఇక్కడ. ఏదైనా తీసుకెళ్తారేమో అనేసి. ఇక్కడ మనము టెంకాయ అలా ఏమైనా కావాలంటే ఇక్కడే కొనుక్కొని లోపలికైతే తీసుకొని రావాలనమాట. ఇదిగోండి ఇది మర్రి చెట్టు. ఇక్కడి నుంచి చూస్తే మనకి కాళీమాత బయటే ఉంటారనమాట. అదిగోండి కాళీమాత అమ్మవారు. ఈ కాళీమాత అమ్మవారు పక్కనే ఈ ఇటు పక్కన మనకి కాటేరమ్మ అయితే దర్శనమిస్తారనమాట. ఇప్పుడైతే మనం కాళీమాత అమ్మవారిని దర్శించుకున్నాము. ఇక్కడ కాళీమాత దగ్గర ఏదైనా పిల్లలకి దిష్టి తీయడము, లేదా ఏవైనా గ్రహచేష్ట ఉన్న వాళ్ళకి, తర్వాత కొన్ని అన్నీ చేస్తూ ఉన్నారండి ఇక్కడ పూజలైతే. మీకు చూపిస్తాను. చూడండి. చూస్తున్నారు కదండి, హోమం చుట్టూ దీపారాధన, దీపాలతో, నిమ్మ పళ్ళతో, బెల్లంతో చాలా రకాలుగా ఇక్కడ దీపాలు వాళ్ళ కోరికలకు దీపారాధన చేస్తున్నారు. ఇన్ని వారాలనేసి తిరగాలి. అంతేకాకుండా ఇక్కడ ఉమ్మెత్తు పువ్వులతో కూడా దీపారాధన చేస్తారనమాట అమ్మవారి దగ్గర. ఆ అమ్మవారు మన కోరికలు నెరవేరుస్తున్నారు. అంతేకాకుండా పక్కనే కాటేరమ్మ దేవస్థానము. ఇదేనండి అమ్మవారు కాటేరమ్మ తల్లి. అందరూ ఒక్కసారి దర్శించుకోండి. అలాగే బయటకొస్తే ఇక్కడ మనకి జోడీ మర్రి చెట్లు కనిపిస్తాయి. ఇక్కడ కాళీమాత, మునీశ్వర స్వామి ఇద్దరు ఉంటారు. అదే కాటేరమ్మ తల్లి, మునీశ్వర స్వామి. కాటేరమ్మ, కాళీమాత, భద్రకాళి అంతా పార్వతీదేవికి అవతారం అన్నమాట. ఒక్కొక్క దశలో ఒక్కొక్కరన్నమాట. ఇక్కడ మనం ఏదైనా మొక్కుకొని ఇలా కాయి ఇన్ని చుట్లు అంటే 108, 9 సార్లు ఇలా ఒక్కొక్క దానికి పూజారులు చెప్తారనమాట. ఎన్ని సార్లు తిరగాలని. అలా మొక్కుకొని అన్ని సార్లు వాళ్ళు తిరుగుతూ ఉంటారు. అసలు చాలా అంటే చాలా జనం ఉంటారండి. అలాగే ఈ కాయని అక్కడ మర్రి చెట్టుకైతే మొక్కుకొని ఇన్ని సార్లు తిరిగి వాళ్ళు కాయ కడతారు. అదిగోండి 9 మంది నవదేవతలు ఇక్కడ ఉన్నారనమాట. వారిని దర్శించుకోండి అందరూ ఒక్కసారి మనస్ఫూర్తిగా. ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్కరికి ఎక్కడెక్కడి నుంచో వస్తారండి జనాలు. ఎంత మహిమ ఉంటే గాను అంతమంది ఇక్కడికొస్తున్నారు చెప్పండి. అమ్మవారి మహిమ అంత ఇంత కాదండి ఇక్కడ. ఏదైనా చిన్న పిల్లలకి ఆరోగ్య సమస్య ఉందంటే ఖచ్చితంగా నెరవేరుతుంది ఈ కాటేరమ్మ దేవస్థానంలో. మీరు కూడా ఒక్కసారి వచ్చి చూడండి కాటేరమ్మ దేవస్థానానికి. ఖచ్చితంగా అనుకున్న కోరికలు నెరవేరుతాయి.